శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కృష్ణపురం పంచాయతీ ఈస్ట్పురం గ్రామంలో శ్రీ కోదండరామస్వామి ఆలయం నందు గత 12-13 సంవత్సరాలుగా నిర్మాణం చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు జరుపుతూ 3 రోజులు దీప ధూప నైవేద్యాలతో ఆ కోదండ రాముని కొలుస్తూ మొదట రోజు అన్నదానాలు పెడుతూ చుట్టుపక్కల నుంచి గ్రామ ప్రజలు వచ్చి ఆ కోదండ రాముని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని అన్నదానాన్ని స్వీకరిస్తూ వెళుతుంటారు. గ్రామ ప్రజలకి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ 2012 జనవరి 26వ తారీఖున ఈ దేవాలయం ఈ శ్రీరామ మందిరం ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. అప్పటి నుండి ప్రజలు సాయి సహకారాలతో ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. అప్పటి నుండి ప్రతి ఏడాది 3 రోజులు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతిష్ఠైన రోజు సీతారాముల కళ్యాణం రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదానానికి గ్రామస్తులు మరియు చుట్టుపక్కల గ్రామస్తులు ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఆ పవిత్రమైన రోజు ఈ దేవాలయానికి దేవుణ్ణి దర్శించుకొని అలాగే అన్నదానాన్ని స్వీకరించి ఎంతో ఆనందంగా ప్రజలు వెళ్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు మరియు ఇతర గ్రామస్తులు కూడా సాయి సహకారాలు అందించి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఏడాది కూడా ఈ 3 రోజులు కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. జలమాశక్తి పైకి తల్లి సరి చేసుకోండి. ఆ 2 కడపల్లో ఉన్నటువంటి ఆ 2 ఉన్న చెంబుల్లో స్పష్టమున్యాహవజని సమృద్ధిరస్తూ అభివృద్ధిరస్తూ సాంద్రపుష్టిరస్తూ స్వస్తి పుణ్య ఆహ్వాజనోదకం సేవనం సుభగం रक्षा देवताराधनं करिष्ये दक्षिणां गृहीत्वा दण्डवत् प्रणम्य
ओम समस्त संपत् समवाप्ति हेतव समुद्धितावत्पुरतो मगेतवः संसार समुद्र हेतव पुरान्तमां ब्राह्मण बालवां सवः आवद्धनध्वान्त सहस्रबाणव समेहितार्तार्पण कामधेनवः समस्त देवां पवित्र मूर्तयो रक्षन्तमां ब्राह्मण बालवा दर्शन अक्षत्य केन्द्रे बापराशयः मंगलाद्रापि अक्षरादर्शनं पदं चपन्ति अशेषे हे परिषतु मदीयां विज्ञापनाम् अवधारय मया प्रायश्चित्तम् उपविश्य माम् अनुगृहाण इति विज्ञाप्य श्रीरामदत्तवर्णमेनु అది ఎప్పుడైనా నేర్చుకోవాలి మాట్లాడకండి రా మీరు మాట్లాడకండి ఇందాక చెప్తున్నారు జాతి మత రాగ ద్వేషాలు లేనటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు ఇందులో కూర్చోవచ్చు. భద్రాచలం వెళ్తున్నాం, మనం తిరుపతి వెళ్తున్నాం, ఎంతమంది వెళ్తున్నాం. అక్కడ వర్ణ వివక్ష లేదు. అక్కడ భగవంతుడికి మనకి ప్రాప్తం ఇచ్చాడు భగవంతుడు. ఈ సంవత్సరంకి భగవంతుడి తాలూకా కళ్యాణం చూసే ప్రాప్తం మనకి ఇచ్చాడు. అందుకే పూర్వం ఏదైనా పెద్ద కార్యక్రమాలు జరుగుతుంటే వాళ్ళు పిలిచినా పిలవకపోయినా వెళ్ళేవాళ్ళట. ఎందుకు? అంత పెద్దటి కార్యక్రమం చేయడానికి భగవంతుడు వాడికి అవకాశం ఇచ్చాడు. ఇలాంటి కార్యక్రమం మనం చూడగలమో లేదో. ఎందుకు? మనిషి తాలూకా జీవితం ఎలాంటిది? నీటి మీద బుడగలాడు, ఎప్పుడు పోతుందో తెలియదు కదా. రేపు అన్నది శాశ్వతం అని చెప్పడానికి లేదు. అందువల్ల దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమంటారు పెద్దవాళ్ళు. అంటే ఏంటి? ఇల్లు సర్దుకోవని కాదు, ఈ దీపం ఉంటుండగానే నువ్వు చేయవలసినటువంటి ధార్మిక చింతనలు ఏమున్నాయో ఆ కార్యక్రమాలు చేసుకోవాలి అని. దేవ పితృ కార్యాలు రెండూ వెనకబెట్టకూడదు. అది భగవంతుని దూషించినట్టుగా. అలాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం మనకు జరిగినప్పుడు ఈ సంవత్సరం నాకు ముచ్చట అనిపించింది. ఎంతమంది జనం వచ్చారు. ఇది ఇంతకు ముందేంటి అంటే ఎద్దుకు ఏమిటి తెలుసిన అటుకులు రుచిన ఒక సామెత ఉంటుంది. దాంట్లో ఉన్న సారస్యం వాళ్ళకి ఏం తెలుసునండి? తెలియదు కదా. అందరూ వెళ్ళి కూర్చుంటే ఉన్న ఆనందం వేరు. ఇవాళ వెళ్ళాలి అని అంటే ఏ మినిస్టర్ గారి దగ్గర నుంచో మన రికమెండేషన్ టికెట్ తీసుకున్నా మనకు అక్కడ కూర్చోవడం కూడా జాగా దొరకదు. భద్రాచలంలో అంతమంది జనం వస్తారు అక్కడికి. ఎందుకు వస్తారు?
అంటే కళ్ళగల భాగ్యం చూడాలి అని. అలాంటిది మన ఊర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది, మన వాళ్ళే రావడం మానేడు. ఎందుకు రారు? భగవంతుడు వీళ్ళకేరా దైవం, మిగిలిన వాళ్ళు కారా? ఏమంటే రామాలయం పెట్టారు మీరు, ఎంతమంది కావంటి వెళ్ళిపోయిన వాళ్ళు దండం పెట్టి వెళ్తున్నారా? ఈ రాముల వారు కృష్ణపురంకే పరిమితమా? కాదే, ఏ ఊరు నుంచి వచ్చిన వాడికి వచ్చి దండం పెట్టి వెళ్తున్నాడు కదా. ఒక వివాహం జరుగుతుంది, ఆ వధువులు వస్తారు ఇక్కడ దేవుడి కార్యక్రమం, దేవుడి కార్యక్రమం కళ్యాణం చూడడానికో దేవుడి దర్శనం చేసుకోవడానికో. అంటే ఇది అందరికీ సంబంధించినటువంటిది దైవం. అలాంటి కార్యక్రమం జరిపించినప్పుడు ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరంకి ఎదుగుదల రావాలి, అంతే తప్ప ఏదో జరుగుతున్నది వెళ్తున్నారు పానకం ప్రసాదం పంపించేస్తారు కదా, ఆ పాటు పానకం మనం ఇంటి దగ్గర చేసుకోలేమా? చేసుకోగలం మనం, కాదనన్నా. కానీ ఇంతమందిలో వచ్చి మనం ప్రసాదం తీసుకునేటువంటి ఫలితాన్ని నువ్వు కోల్పోయిన వాడు అవుతున్నావు కదా. అందువల్ల మనిషి యొక్క జన్మ అదే చెప్తాడు వశిష్ఠుడు రామచంద్రమూర్తి గారికి. గడిచిపోయిన 14 జన్మలు చాలా ఉన్నతంగా దైవ కార్యక్రమాలు చేస్తే 15వ జన్మ మనిషి జన్మ సంప్రాప్తం అవుతుంది. అందుకు నువ్వు సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి వారు అయినా మనిషి జన్మ ఎత్తగలిచావు. ఎందుకు? గడిచిపోయిన జన్మలు 14 జన్మలను విశేషమైన పుణ్యం చేస్తేనే, లేకపోతే రావు. అలాంటి కార్యక్రమంలో ఇక్కడ మట్టితోనే స్టేజీ వేసి మనం చేయించుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు సిమెంట్ స్టేజీ వేసుకున్నాం. అంటే ఎదుగుదల కనిపించిందా లేదా? అప్పుడేంటి, శ్రీను దంపతులు మనకు 4 6 ఉండేవాళ్ళు దేవుడు కళ్యాణం అంటే. ఇప్పుడు ఉన్నతికి వచ్చిందా అంటే అలాగే వస్తుంది. ఉన్నతికి ఎప్పుడు వస్తుంది? మనలో ముందు మొట్టమొదటి స్వార్థ చింతన అనేది పోవాలి. ఈ దేవుడు వీడికే పరిమితం, ఈ దేవుడు వాడికే పరిమితం ఏమీ లేదండి. ఇక్కడ నేలంపేటలో దేవుడు కళ్యాణం చేయిస్తే అక్కడ కట్నాలు చదివించినప్పుడు మిగిలిన వాడికి అంత ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదు. నేను ఒక్కడండి తాటిపురం నుంచి రిక్షా లాక్కొని వచ్చేవాడు, 2 రూపాయలు చదివించేవాడండి. వాడు అంత దూరంలో కనిపించి కానీ ఒరే వాడు తావు ఇచ్చాడు రా, ఆ 2 రూపాయలు వాడు చదివించేవాడండి. అక్కడ దగ్గర 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు కళ్యాణం చేయించాను, ఒక్క సంవత్సరం కూడా వాడు మిస్ అవ్వలేదు. వాడు ఎప్పుడు చెప్పిన మాట ఇదే, బాబు ఈరోజు 4 రూపాయలు దొరికారు, ఉదయం 2 రూపాయలు ఇస్తున్నాం దేవుడికి, వచ్చే సంవత్సరం ఇవ్వగలను లేదు అంటే వాడికి ఉన్నటువంటి ఆలోచన విధానం కూడా మనకు లేదే. జీవితం ఉద్భుతప్రాయమని వాడికి తెలుసు, మంచి కార్యక్రమాలు ఎలా చేసుకోవాలో వాడికి తెలుసును, మనకు లేదు ఆలోచన. ఒక సత్కర్మ జరుగుతున్నది అని అంటే అందరూ సహకరిస్తేనే. వర్ణద్వేషం దీనికి లేదు అనడానికి కారణం ఎందుకు? గరికి పూసలు తెస్తున్నాం లేదా మామిడి కొమ్మలు తెస్తున్నాం, మనం చెట్టు ఎక్కలేం కదండి. పౌడిగా తీసుకొస్తున్నారు కన్యాదానానికి, పౌడిగా మనం కోటల చెట్టు ఎక్కలేం కదా. అంటే ఏ నియమితమైన వాడు అందులో ప్రవీణుడో వాడు తీసుకొస్తే అది మనం చేయగలుగుతున్నాం. అందుకు అందరూ సహకరించి మంచి ఉన్నతంగా చేయవలసినటువంటి కార్యక్రమాలు ఇవి, దుర్లభమైనటువంటి కార్యక్రమాలు. తర్వాత ఈ కార్యక్రమాల్లోనే ఊరు నాయన ఇది నా ఒక్కడు భుజస్కంధాల మీదనే ఉన్నదండి, ఇది మరెవడు చేయలేడండి అపప్రథ. ఇప్పుడు ప్రతిష్ఠ మనం చేసుకున్నాం, ప్రతిష్ఠ అయిపోయింది. దీనికి పక్షోత్సవాలు